అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 13వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. లెమ్ము. మార్క్సు వార్త 10వ అధ్యాయము 49వ వచనమందు వారా గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, లెమ్మని వానితో చెప్పిరి. త్రోవ పక్కన కూర్చుని ఉన్న బర్తిమయి మొదటిగా లేవవలెను. సోమరిపోతుగా ఉన్న స్థితి నుండి లేవవలెను. మట్టి నేల నుండి భిక్షమెత్తుచున్న స్థితి నుండి లేవవలెను. గుడ్డితనము నుండి లేవవలెను. మనలను కూడా ప్రభువు, నా బిడ్డ, సొమ్మసిల్లిన స్థితి నుండి ధూళిని దులుపుకొని లెమ్ము, పక్షిరాజు వలె ఉన్నతమునకు రెక్కలు చాపి ఎగురుచూ లెమ్ము, నీ కొరకు ఉంచి ఉన్న వరములను శక్తులను పొందుకున్నట్టుకు లెమ్ము అని చెప్పుచున్నాడు. తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు అతడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొంటుకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారితో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి బయలుదేరి తన తండ్రి వద్దకు వచ్చాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 18 మరియు 19 వచనములు. పందులున్న స్థలము నుండి అతడు లేవవలసిందే ఉండెను. తన యొద్దకు వచ్చుచున్న ఏ ఒక్కరిని కూడా అవతలకి నెట్టివేయని జాలిగల క్రీస్తు వద్దకు లేచి రావలసిందే ఉండెను. ప్రభువు తాను కోల్పోయిన దానిని వెతుకుటకును రక్షించుటకును వచ్చిన మనిషి కుమారుడు. పాపం యొక్క ఘోరత్వము చేత వచ్చిన వేదనలను, శాపములను, వ్యాధులను అనుభవించుచు ఉన్నారా? సొమ్మసిల్లిపోకుడి. యేసు హస్తమును చాపి, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును అని ప్రేమతో మిమ్ములను పిలుచుచున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఆత్మీయ జీవితం నందు నిద్రించి జోగి పడుచున్న వారిని ప్రభువు లెమ్ము అని పిలుచుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అందుచేతని నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. నిద్రించి జోగి పడుట చేత సంసోను తన బలమును కోల్పోయిన కదా. నిద్రించి జోగిపడిన ఐగుప్తు చనిపోయిన స్థితికి వచ్చిన కదా. ఓడ యొక్క అడుగు భాగమునందు నిద్రించుచున్న ప్రవక్త అయిన యోనాను అన్యజనులు తట్టి లేపి ప్రార్థించమని చెప్పిరి కదా. నిద్రించుచున్న ప్రవక్త అయిన ఏలియాను దేవుని దూట తట్టి లేపి భోజనము చేసి బలము పొందినట్లు చేసిన కదా. మీరు వెళ్ళవలసిన దూరము బహుదూరము. ప్రభు మీ ద్వారా అనేక గొప్ప కార్యములను చేయుటకు కోరుచున్నాడు. సొమ్మసిల్లిపోవుట చేత వచ్చుచున్న నిద్ర నుండి లేవుడి. ప్రభు తన యొక్క పెళ్లి కుమార్తెను కూడా లెమ్ము అని చెప్పుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, అంజురపు కాయలు పరిపక్వమగుచున్నది, ద్రాక్ష చెట్టు పూతపట్టి సువాసన వీచుచున్నది. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. పరమగీతం గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. దేవుని బిడ్డలారా, రాకడెక్క సూచనలన్నీ ప్రతి చోట కనబడుచున్నది. ప్రవచనలన్నీను నెరవేర్చబడుచున్నది. లేచి మహిమగల రాజయ్యున్న క్రీస్తును ఎదుర్కొంటుకు వెళ్ళేదమా? నేటి ధ్యానమునకై లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం కీర్తన గ్రంథము 87 మరియు 88 అధ్యాయములు. సాయంత్రం రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.